రోజులు 500 రోజుల తర్వాత కాంగ్రెస్ ఐదు ఇంకా 1000 రోజులైనా కూడా బీఆర్ఎస్ పార్టీ రాదు. మీరు గుర్తుపెట్టుకోండి తాత. ఇంకో మాట ఏంటంటే, ఓ గోపయ్య నా గోపయ్య ఏ లోకమెల్తివయ్యా, నువ్వు ఏ చోట ఉన్నవయ్యా అని ఈ రకంగా గోపయ్య గోపయ్య గోపయ్య. ఇవాళ చెల్లె అక్క ఇక గోపయ్య నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండు అక్క చెల్లె అని ఈ రకంగా ఇక ప్రచారంలో భాగంగా ఓట్లు అడుక్కుంటుందట. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీ దయా అని పబ్బది పడుతుందట తాత. ఇంకో మాట ఏంటంటే ఈమెనేమో ఇట్ల పదం పాడుతుంది, ఆ బీఆర్ఎస్ కోయిలాగలేమో నవీన్ యాదవ్ రౌడీ కుటుంబము రౌడీ ఏమో వాళ్ళు పదం పాడుతుంది తాత. మరి జనాలు ఏమన్నా తిక్కపాకయ్యానా? నేను మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులు సిగ్గులొచ్చుంటే ఆ మహిళను ఆ సోదరికి ఇవాళ ఆల్రెడీ కవితమ్మ బయటికి వెళ్ళిపోయాను. మరి ఆ కవితమ్మ ప్లేస్ ఈ అక్కకి ఇవ్వచ్చు కదా, సునీతమ్మకి ఇవ్వచ్చు కదా. నేను అంటా ఉన్నాను, నిజంగా కేటీఆర్ కు ఆడపిల్లల మీద గౌరవం ఉంటే నా ఆడపిల్లని నేను ఎండల బుక్కిల తిప్పను, నేను ఇంట్లో కూర్చోబెట్టి గోపన్న చేసిన మరి గోపన్న ఆశయాన్ని పెట్టి ఇంకొని పెట్టొచ్చుగా. ఈ సానుభూతి రాజకీయాలు ఎందుకు? ఈ సానుభూతి రాజకీయాలు డ్రామా మాస్టర్లు ఎందుకు? కూర్చోబెట్టే ఉన్నటువంటి ఇంకేదన్నా నీ పార్టీల పదవి వచ్చు కదా. కాబట్టి బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, అభ్యర్థి పైన రకరకాల ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరండి. అలా పుట్టబోయే బిడ్డ మా మేనమామ అనుకుంటు, కడుపులో పుట్టబోయే బిడ్డ మా మేనమామ కోటేయమని తల్లిని అడుగుతుంది. ఇవా రోడ్ల మీద ఉన్నటువంటి ఇడ్లీ బండి చేసుకునే ఒక అమ్మ నా బిడ్డ వస్తే నా ఇడ్లీ బండి భద్రం అనుకుంటుంది. కొబ్బరి బొండలు కొట్టే అన్న నా నవీన్ అన్న రావాలనుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కాలనీ వాసులు బస్తీ వాసులు సినిమా కార్మికులు మాకు సినిమాలు షూటింగ్ లేకపోతే మా అన్నం పెట్టిండని వాళ్ళు అన్ని కలుస్తాను. అంటే ఎక్కడ కూడా తెలంగాణలో జూబ్లీస్ ప్రజల్లో ప్రతి గల్లీలో ప్రతి వాడల్లో సబ్బండ వర్గాలు సబ్బండ ప్రజలు ఇవాళ కుల మతాలకు అతీతంగా జై నవీన్ అన్న జై కాంగ్రెస్ అంటా ఉన్నారు. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి పిలుపు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సర్వేలు ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరు. అక్కడ ధర్మం గెలుస్తుంది, నవీన్ గెలుస్తున్నాడు. ఒక మాట, హలో కౌశిక్ రెడ్డి అక్కడ హుజురాబాద్ లో దండం పెట్టి పబ్బతి పట్టి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంది. మరి అదే ఇప్పుడు మన దాన్నే మనం ఇక్కడ తీసుకొస్తుండు, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అదే తారీఖుని ముంగటేస్తుండు. మరి అంటే జనాలు అప్పుడు మరి అట్లే ఇదై ఓట్లు వేసి మరి ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి ఏమన్నా గాలి నష్టదంటవా? అడుగులు కానీ చింతనన్న మైండ్ లేదు, మెదడు లేదు. ఉత్తసోళ్ళు ఆయన కౌశిక్ అంటేనే ఇక హౌస్ లాగా అయిపోయాడు. అయ్యా మనం ఏం చెప్తాం? అంతే అంటవా? మాట్లాడేటప్పుడు తాడు లేదు బొంగరం లేకుండా మాట్లాడు. వాళ్ళ పార్టీ వాళ్ళే అరే నాయన నువ్వు మీడియాకు పోకురా మా పరువు పోతుందని ఆడికి వచ్చింది ఆ కథ. మరి లేకపోతే ఆయన మాట్లాడితే ఏ అమ్మాయి మాట్లాడుతూ పార్టీకి నష్టం అవుతున్నారా నాయన, నువ్వు మీడియా దగ్గర పో, ఉన్నది లేని పోయి ఇంకో తిట్టిపించుకోక జనాలతో అనే కాడికి వచ్చి. టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు ఒక విరక్తి వచ్చింది. వాళ్ళ డ్రామాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ యొక్క చేష్టలు మనం తెలంగాణ ప్రజలు చూసారు. మనం కోరుకుంటారండి తెలంగాణ ఇవాళ పచ్చని తెలంగాణ చేయగలుగుతున్నాం. మనం ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రపంచానికి పోటీ పడగలుగుతాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, రైతుకు మనం రైతు కళ్ళల్లో వెలుగులు నింపగలిగినాం, రైతుకు భరోసా ఇవ్వగలిగినాం. ఇట్లా మనం మహిళలకు ఇవాళ ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగినాం, ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపగలిగినాం. వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకొని 1000 రూపాయలు సంపాదించుకునే కుటీర పరిశ్రమలు మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ అంటే ఇవాళ ప్రజలకు ఎన్ని పథకాలు వస్తాయో, ప్రజల వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గత పాలకులని గతాన్ని మొత్తం రాజశేఖర రెడ్డి కానీ ఇప్పటివరకు చూడండి ఎన్ని విజయాలు సాధించినామండి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లాంటి, లేకపోతే హైదరాబాద్ ఎట్లా ఉండేదండి, ఎయిర్పోర్ట్ కట్టినాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, ఫ్లైఓవర్లు వేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే అభివృద్ధి అండి. మన సంక్షేమం గురించి ఆలోచిస్తుంది, ప్రజల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మీరు గట్టిగా మా కోసం మీరు అండగా నిలబడండి.
జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నాం. ఆ ఫలితాలే రేపు తెలంగాణలో 2029లో మళ్ళా 100 సీట్లతో. అమ్మని నిజంగా సరే తాత శనార్థి. మొత్తానికి మన నేను మరి పిసిసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుండు. ఇకపోతే మహాపత్రికలు ఇంకా ఏమున్నాయి ఆయువన్న వార్తలు అంటే